నిజామాబాద్లోని కంటేశ్వర్ బైపాస్లో ఉన్న ఎల్పిజి గ్యాస్ సెంటర్లో అంటే పెట్రోల్ పంప్లో ఉన్నాము. ఈ పెట్రోల్ పంప్లో ప్రతిరోజు 200 మందికి ప్రతిరోజు ఉచిత అన్నదానము మధ్యాహ్నం పూట ఉచిత అన్నదానం చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి విజువల్స్ వెనకాల కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ అన్నదానం చేస్తూ ఉన్నారు. అన్నదానం స్టార్ట్ అయింది. ప్రతిరోజు 200 మందికి ఖచ్చితంగా ఇక్కడ కడుపు నిండా అన్నం పెడతారని తెలిసింది. ఒక్కసారి ఇక్కడే ఆ ప్రొపరేటర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడాక మనము కంటేశ్వర్ బైపాస్లో ఈ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో అన్నదానం చూసాం కదా, విజువల్స్ చూసాం కదా. ఆ ప్రొపరేటర్ సుంకో శ్రీనివాస్ మనతో ఉన్నారు. అతనితో 2 విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఎప్పటి నుంచి ఈ సేవాభావాలు ఎందుకు ఇట్లా ప్రతిరోజు ఫ్రీగా భోజనము 200-300 మందికి పెడతారట, దాని గురించి మాకేమైనా చెప్తారా? నేను అకౌంట్స్ ఆఫీసర్, రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఏదో సంఘ సేవ, గుళ్ళ సేవ ఇట్లా పోస్టులు చిన్న స్థాయి నుంచి పై స్థాయిగా ఎదిగిన. నా పనితనం చూసి రాష్ట్ర స్థాయి దాకా వైస్ ప్రెసిడెంట్ దాకా ఎదిగిన. స్వర్ణకార సంఘం కానీ, వైస్ ప్రెసిడెంట్, విశ్వబ్రాహ్మణ సంఘాలు కానీ ఇట్లా చేస్తూ వచ్చిన. మళ్ళీ ఒకటి బాసల్ల విశ్వబ్రాహ్మణ అన్న సత్రం కూడా నేను ప్రెసిడెంట్ను, ఫౌండర్ను. అది కూడా నడిపిస్తున్నా. దాంట్లో కూడా అది అక్కడ ఉచిత రూమ్లు, ఉచిత అన్నదానం నడుచుట్ల నాకు అందరు నాయకులు, స్పీకర్లు, ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యే, మా ముదోల్ ఎమ్మెల్యే అందరు వచ్చి నాకు సన్మానం చేసిండ్రు. అన్ని కులాలకు ఉచిత సేవ, ఉచిత గదులు, ఉచిత అన్నదానం పెడుతున్నావు కదా అని నాకు సన్మానం చేసిండ్రు. స్పీకర్ గారి గిట, ఇంద్రకరణ్ రెడ్డి గిట. ఆ తర్వాత ఇక నాకు అక్కడ అన్నదానం కుదుర్చలేదు, ఎక్కువ మందికి పెట్టాలని నా సంకల్పం. అందుకోసం ఆడ లేబర్ దొరకక అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడే సుమారు 4 నెలల నుంచి రోజు 100కు పైననే, తక్కువ లేదు, 100 తక్కువ లేదు, 100కు పైననే ఆ రోజు అన్నదానం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నామని మీరు అడుగుతున్నారు కదా. గరీబోళ్ళకు కడుపు నింపాలని నా ఉద్దేశం, అంతే. నేనేం ఎలాంటి మొక్కులు లేవు, ఎలాంటి మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం కూడా అట్లా లేదు. ఓన్లీ గరీబ్ వాళ్ళది కడుపు నింపాలనే ఉద్దేశంతో నేను ఈ 4 నెలల నుంచి రోజు 100 మందికి పైనే పెడుతున్నా సార్. సార్ మీ ఊరు, మీ బాల్యము గురించి మాకేమైనా చెప్తారా? మీ తల్లిదండ్రుల గురించి చెప్తా. మాది ఊరు వెల్మల్, మాక్లూరు మాదాపూర్ వెల్మల్. అక్కడ మా నాన్న అవసర పని చేసుకుంటూ బతుకుతుండే. నేను 10వ వాడిని. మా నాన్నకు నేను 10వ వాడిని, లాస్ట్ వాడిని. 5 అక్కయ్యలలో 5 అన్నదమ్ములు. ఇంత నేను 3వ తరగతి నుంచి ఇన్నే చదువుకున్నా. నిజామాబాద్లో చదువుకొని నిజామాబాద్లో డ్యూటీ చేసి ఇక్కడనే రిటైర్డ్ అయినా. అంటే అన్ని జిల్లాలకు తిరిగిన. ఇక్కడ తిరిగి నాకు ఇక ఏదో సంకల్పం, గరీబులకు అన్నం పెట్టాలని, అంతే సార్. ఇది 4 నెలల నుంచి ఇక్కడ చేస్తున్నా. ఇది బంకు భాగ్యలక్ష్మి గ్యాస్ బంకు మా కొడుకుది. మాకు ఒక్కడికి కొడుకు, మా కొడుకు వేరే డ్యూటీ చేస్తాడు. ఇవన్నీ నాది కాదు బంకు. ఇక్కడ రోడ్డు మీద పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు రావాలని ఇక్కడ పెడుతున్నా, అంతే. సరే, మేము విన్నాము 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవల్లో ఉన్నారట, దాని గురించి ఏమైనా చెప్తారు? 20 నేను రిటైర్డ్ అయిన నుంచి సార్ సమాజ సేవలనే ఉన్నా. ఎందుకంటే ఇక సంఘాలు, విశ్వబ్రాహ్మణ సంఘం, స్వర్ణకార సంఘం, మళ్ళా బ్రహ్మంగారి దేవాలయం నాగారం గుట్ట, దానికి ట్రెజరర్ ఉన్నా. మళ్ళీ బ్రహ్మంగారి మఠంలో కర్నూలు జిల్లాలో అక్కడికి పోయి కూడా సేవ చేస్తుంటారు సార్. సండే పోయి అన్నదానంలో దానికి ఈడికెళ్ళి పోతుంటే వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేసి నాకు అసిస్టెంట్ సెక్రటరీకి ఇచ్చాను. అక్కడ కొన్ని రోజులు చేసిన. ప్రతి శనివారం వెళ్తుంటే, ఆదివారం చేస్తుంటే, మళ్ళీ డ్యూటీకి వస్తుంటే. ఇట్లా నాకు ముందటి నుంచే సమాజ సేవ చేయాలని ఉన్నది. ఇప్పుడైతే పూర్తిగా అన్ని సంఘాలన్నీ విడిచిపెట్టేసాను, రిటైర్డ్ అయిపోయినా. అన్ని సంఘాలను రిటైర్డ్ అయిపోయి నేనే నా ఉద్దేశంలో రిటైర్డ్ అయిపోయి ఈ అన్నదానంలో నిమగ్నం అయిపోయినా సార్, అంతే. ఇంకోటి ఏం లేదు, నేను ఆశించేది లేదు, చేసేది లేదు. అమ్మవారి అన్నపూర్ణాదేవి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, మళ్ళీ తిన్నోళ్ళది ఆశీస్సులు. వాళ్ళు కూడా అన్నదానం సుఖీభావం అంటే గంతే చాలు. ఒక్కరు 100కి ఒక్కళ్ళు అన్నదానం చాలు, అంతే చాలు సార్.
ఇది సార్ మీకు 80 సంవత్సరాలని విన్నాం, ఇప్పటికీ కూడా ఇంత గట్టిగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా ముందు ముందు ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారా, మరి ఎట్లా అని సార్? ఇప్పటికీ అమ్మవారి దయ వల్ల పబ్లిక్ ఆశీర్వాదంతో నేను గట్టిగా ఉన్నా సార్. నాకు 6 ఆపరేషన్లు అయినాయి, 2 సార్లు కరోనా వచ్చింది, అయినా కానీ అమ్మవారి దయ పబ్లిక్ ఆశీర్వాదం అంతే, ఇంకోటి ఏంటి. మీ కుమారుడు కూడా దీంట్లో ఇప్పుడు నా తర్వాత మా కుమారుడు. మీరున్నంత వరకు భోజనం పెడతారు? నేనున్నంతసేపు నా సంపాదన, ఆడికెళ్ళి మా కొడుకు సంపాదన అట్లా పెట్టాలని నేను మా కొడుకును కూడా కోరుతున్నా, చెప్తే వింటాడు. అట్లా గత 3 నెలల నుంచి ప్రతి ఒక్క పేదవాడికి కడుపు నింపాలనే ఉద్దేశంతో సార్ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రోజు యావరేజ్గా 100 నుంచి 150 మంది వస్తున్నారు, కడుపున తినిపోతున్నారు. తిన్న ప్రతి ఒక్కరూ అన్నదాత సుఖీభావం అని చెప్పి సార్కి ఆశీర్వదించి పోతున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఇలా సార్ బతికిన రోజులు పెడతానని చెప్పి సార్ ఒక దీక్ష తీసుకొని కంటిన్యూ చేయడం జరుగుతుంది. దీంట్లో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలా ప్రతి పేదవాడికి అన్నం నింపడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి, కానీ అందరు పెట్టలేరు, అందరు ముందుకు రాలేరు. ఇలా పెట్టడం, ముందుకు రావడం అనేది అది దేవుడితో సమానం. దేవుడు మనకు మనిషి రూపంలో కనబడడం అనేది ఏ రకంగా చెప్పుకోవచ్చు. మామూలుగా గుడిలోకి వెళ్ళి మనము అన్ని పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ దేవుడు కనికరిస్తారో లేదో తెలియదు. కానీ ఇట్లాంటి వ్యక్తులు మనకు ఒక పూట కడుపు నింపడం అనేది దేవుడితో సమానం. సో ఈయన ఇంకా 100 సంవత్సరాలు సుఖంగా సంతోషంగా ఇలానే హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఉన్న రోజులు చాలా మందికి పెట్టాలని నేను ఆకాంక్షిస్తున్నాను. సుంకోజీ శ్రీరాములు గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, నేను ఉన్నంత కాలము వీళ్ళకు అన్నదానం చేసి కూడా ఇదే కార్యక్రమము చేయాలని చెప్తాను. వాళ్ళ తిని మా ఆశీస్సులు ఏదైతే ఇస్తారో ఆ ఆశీస్సులు మా అందరికి కలిగితే చాలా బాగుంటుందని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.